కుమారు ఈ పరిశుద్ధ ఆదివారపు దినమున దేవుని సన్నిధిలో చేరి మనమందరము కలిసి ప్రభువును పాటల ద్వారా మరి ఆత్మతో సత్యముతో ఆరాధించి స్తుతించి దేవుని సన్నిధిలో గడిపి ఆయన మాటలు వినే గొప్ప ధన్యతను దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. అటు దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. గట్టిగా చెప్పండి, చేతులు ఎత్తండి, ఒకసారి దించండి. మిమ్మల్ని అలర్ట్ చేసుకోవాలా, ఎందుకంటే మరి ఈరోజు స్పెషల్ డే కాబట్టి స్పెషల్ వంటలు ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని నేను కరెక్ట్గా ఆ త్రోవలోనే తీసుకెళ్ళాలి, ఎందుకంటే త్రోవ తప్పిపోతూ ఉంటారు. త్రోవలో ఉండడం అంటే చక్కగా చూడడం, త్రోవలో ఉన్నట్టు. అప్పుడప్పుడు ఈ తోవకి వెళ్తారు, ఈ తోవకి వెళ్తారు. కాబట్టి ఆ త్రోవలకు వెళ్ళకుండా కరెక్ట్ త్రోవలో మనం నడుచుకుంటానికి నేను మధ్య మధ్యలో ఇలాంటివి చెప్తూ ఉంటాను, మీరు చేస్తూ ఉండాలి. మనము రోజున ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని వినబోతూ ఉన్నాం. నేను మొదటిగా చదివించిన ప్రకారము నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనము ఒకసారి చదవండి. అదేవిధంగా మరి ఒకరు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము తీసిపెట్టుకోండి, చదవండి. నెహెమ్యా గ్రంథం చదవండి. ఫస్ట్, వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చనని వ్రాయబడినట్లు కనబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు రాసిన పత్రిక చదవండి. 2వ పేతురు 2వ అధ్యాయం 16వ వచనము. 2వ పేతురు 2వ అధ్యాయం 16వ వచనం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధాబము మానవ స్వరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. మన దౌంబిడ్లారా, ఈ రెండు సందర్భాల్లో మరి బిలాము గురించినటువంటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ రోజున మనము ఇశ్రాయేలీలను మరి దేవుడు బిలాము ద్వారా ఏ రీతిగా దీవించాడో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. అంతకు ముందుగా మనం నెహెమ్యా గ్రంథంలో చదువుకున్న లేఖన భాగములో నుండి ఒక మాట నేను చెప్తాను, అందరు నా వెనకాల చెప్పండి. మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను. మరలా చెప్పండి, మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను. ప్రేమణ దోంబిడ్లారా, ఈరోజున మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయము, మన దేవుడు శాపమును ఆశీర్వాదముగా మార్చగలిగినవాడు. ఏంటి? శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడుగా మనము గుర్తించాలి. అందరూ సంఖ్యాకాండము తీయండి. ఈ 2 వచనాలు మనం చదువుకున్నాం కదా. ఈ చరిత్ర అంతా కూడా జరిగిన సంఘటనలన్నీ కూడా సంఖ్యాకాండము 22, 23, 24 ఈ 3 అధ్యాయాలలో ఈ సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 12వ వచనము చదవండి ఒకసారి. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. నీవు వారితో వెళ్ళొద్దు, ఆ ప్రజలను శపించొద్దు, వారు ఆశీర్వదించబడిన వారని బిలాముతో
దేవుడు చెప్పిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ బిలాము ఎవరు, ఏంటి, శపించడానికి ఎందుకు వెళ్తా ఉన్నాడు, దేవుడు ఎందుకు శపించవద్దు అని చెప్తూ ఉన్నాడు. ఈ జరిగిన సంఘటన మనము కాస్త ముందుగా ధ్యానం చేద్దాం. ప్రేమణ దోంబిడ్లారా, మనందరికీ తెలిసినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు మోషేను ఎన్నుకొని మోషే ద్వారా అనేక అద్భుతములు సూచక క్రియలను జరిగించిన వాడై ఐగుప్తు దేశములో నుండి కానాను దేశమునకు నడిపించుటకు ప్రయాణము కొనసాగించినటువంటి పరిస్థితులను మనము నిర్గమకాండము నుండి చూడగలుగుతాం. వారికి అడ్డుగా వచ్చినటువంటి ప్రతి సమస్యను వారు ఎదురించుకుంటూ వస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రంలో నుండి బయటకు వచ్చారు, మార అనుభవంలో నుండి బయటకు వచ్చారు. దేవుడు వారికి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారికి ఎల్లవేళలా కాపుదలను అనుగ్రహిస్తూ వారికి కావలసిన ఆహారము పరలోక మన్నాను, అదేవిధంగా ఆకాశం నుండి పూరేళ్లను నడిపించి రప్పించి వారి ఆకలి తీరుస్తూ వారి దాహము తీరుస్తూ వారికి సర్వ విధముల తోడుగా నీడగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో మరి చాలా దూరం ఆ రీతిగా ప్రయాణము చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఇశ్రాయేలీలలో కాస్త అవిధేయత ఏర్పడింది. దేవుడు వారిని విధేయులుగా ఉండాలని కోరుకున్నాడు, కానీ వారు అవిధేయత స్థితిలోనికి వెళ్ళి చేయకూడని పాపము విగ్రహారాధన వాళ్ళు చేశారు. అంతకు మునుపే దేవుడు వారికి ఆజ్ఞలు జారీ చేశాడు. 10 ఆజ్ఞలు మనకి వ్రాయబడినటువంటి 10 ఆజ్ఞలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ ఆజ్ఞల్లో ఏది కూడా తప్పిపోకూడదని దేవుడు వారికి ఖండితంగా చెప్పాడు. కానీ ఆ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అయినటువంటి విగ్రహారాధన వారు చేసి దేవునికి కోపం పుట్టించడంతో 40 రోజులు సాగవలసినటువంటి ఆ అరణ్య యాత్ర దరిదాపుగా 40 సంవత్సరాలు పట్టింది. ప్రేమణ దోంబిడ్లారా, ఈ 40 సంవత్సరాల్లో మరి అనేక ప్రాంతాల గుండా దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. మరి మోషేను మధ్యలోనే, అనగా కానాను దేశమునకు సమీపముగా ఉన్నారు. వారి ముందు యెరికో ఉన్నది, యెరికో తర్వాత మోయాబు ఉన్నది. అలాగున్న చిన్న చిన్న 4-5 దేశాలు వారు జయించుకుంటూ వెళ్ళారంటే కనాను దేశములో, పాలు తేనెలు ప్రవహించే దేశములో, పాలస్తీనా ప్రస్తుతమున్న యెరూషలేమునకు వారు ప్రవేశించడము జరుగుతుంది. అయితే ప్రేమణ దోంబిడ్లారా, దానికి ముందుగానే దేవుడు మోషేను మరి తన సన్నిధికి పిలుచుకున్నాడు. ఆ మోషే బాధ్యతను దేవుడు యెహోషువకు అప్పగించాడు. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ రీతిగా వారు ముందుకు వెళ్తున్నటువంటి క్రమాలను మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి సంఖ్యాకాండంలో చదువుకున్నటువంటి లేఖన భాగంలో మోషే కనబడతాడు. అయితే మోషే వారిని కనాను దేశం వరకు తీసుకెళ్ళలేదు, కానీ కొంచెము ముందరనే దేవుడు తనను తీసుకున్నందున ఆ బాధ్యత యెహోషువ మీదకి వెళ్ళింది. ఆ రీతిగా యెహోషువ వారిని కనాను దేశమునకు చేర్చడం మనం చూస్తాం. అయితే జ్ఞాపకం చేసుకుందాం, ఈ రీతిగా వాళ్ళందరూ కూడా కనాను యాత్రలో ఉన్నారు. ఏ యాత్రలో? కనానునకు, పాలస్తీనా దేశమునకు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వాళ్ళు ప్రయాణములో ఉన్నారు. ఆ ప్రాంతము నుండి ఒక ప్రాంతం దాటుకుంటూ వెళ్ళాలి. అయితే జ్ఞాపకం చేసుకున్నట్లయితే అడ్డుగా వస్తున్నటువంటి కొన్ని ప్రాంతాలను వాళ్ళు జయించుకుంటూ వస్తూ ఉన్నారు. మీరు ఇంతకు పూర్వము అధ్యాయము 21వ అధ్యాయం కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ అమ్మోనీయులను, తర్వాత పెరిజీలను, హివీలను ఎంతోమందిని వారు జయించుకుంటూ వచ్చినటువంటి పరిస్థితులను చూస్తాం. అదేవిధంగా ఈ 21వ అధ్యాయంలోకి వచ్చేసరికి అమోరీయులను జయించుకుంటూ వస్తూ ఉన్నారు. అమోరీయుల రాజును వారు జయించుకుంటూ ఆ పట్టణాన్ని నాశనము చేసి దాన్ని జయించుకుంటూ వస్తూ ఉన్నారు. వాస్తవానికి వారిని కావాలని చంపుకుంటూ రావడము కాదు, కానీ
ఇప్పుడు వారు ఈ మార్గం నుండి కనాను ప్రదేశమునకు వెళ్ళాలంటే చూడండి, 6 లక్షల కాల్బము, లక్షల మంది వెళ్ళాలంటే ఒక రోడ్డు ఏం సరిపోతుందండి? 4 లైన్ రోడ్డు కూడా వరకు సరిపోదు. మరి ఎంత విస్తారమైన జనము, ఎంత విస్తారమైనటువంటి ప్రజలు, వారికి ఉన్నటువంటి గాడిదలు, పశువులు ఏవైతే ఉన్నాయో అదంతా తీసుకొని రావాలంటే కాస్త సమయం పడుతుంది. మరి ఊర్లోకి వచ్చినప్పుడు చాలామంది, ఇప్పుడు మనం వేరే ప్రాంతం నుండి గొర్రెలు వస్తూ ఉంటాయి, ఇక్కడ నుండి అక్కడికి వెళ్తూ ఉంటారు. ఒక్కసారిగా మన వీధుల్లో పడి వెళ్ళాయంటే మొత్తం రొచ్చు అయిపోతూ ఉంటుంది. మనం వెనకాల నుండి తిట్టుకుంటూ ఉంటాం కదండి. ఆ రోజుల్లో ఆ రీతిగా ప్రజలు వెళ్తూ ఉంటే వాళ్ళు మమ్మల్ని చంపడానికి వస్తున్నారేమని భావించి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే యుద్ధానికి కత్తి దూసేవాళ్ళు. అయితే మోసే ముందుగానే వారికి లేఖలు పంపించాడు, అయ్యా మేము మీ మార్గం గుండా వెళ్ళాల్సి ఉన్నది, దయచేసి మాకు సెలవు ఇవ్వండి, మేము మీ ఆహారము తినము. మీ పంట చేలు ఉంటాయి కదా, ఇప్పుడు ఈ శనగలు వేస్తారు కదా, అట్లా రోడ్డు వెంబడి వెళ్తా 4 తెంచుకొని తినడం మనకు అలవాటు. కొన్ని ఆహార పదార్థాలు కదండి, మరి అక్కడ కూడా పంట చేలు ఉంటాయి. మరి ఒకరిద్దరు తెంచుకొని తిన్నారంటే ఏమనొచ్చు? మరి 5 లక్షల కాల్బం అంటే మనిషికో మొక్క కూడా దొరకదు అక్కడ. కాబట్టి దయచేసి మమ్మల్ని చూసి మీరు భయపడొద్దు, మీరు సెలవిస్తే మీ ఊర్లో పడి బయటకి దాటుకుంటాం, మీ దేశం నుండి బయటకు వెళ్ళిపోతాం, మీ ఆహారం ముట్టము, మీ నీళ్లు ముట్టము, మా ఆహారము మాదే, మా నీళ్లు మావే, దయచేసి మమ్మల్ని పంపించమని మొదటిగా మోసే తెలియజేసినప్పుడు లేదు మీరు మా ప్రదేశంలోనికి రావడానికి వీలు లేదని వాళ్ళు ఎదురు తిరిగారు. వాళ్ళు ఆ మార్గం గుండా వెళ్ళడము తప్ప మరొక మార్గం వారికి లేదు. కాబట్టి ప్రభువా ఏం చేయాలా? వాళ్ళు మాట వినట్లేదంటే మీరు వెళ్ళండి, యుద్ధం చేయండి, వాళ్ళతో మీరు యుద్ధం చేయండి, నేను చూసుకుంటాననేసి వాళ్ళను లేపేశారు. మొత్తం మీద యుద్ధంలో ఇశ్రాయేలీయులకు విజయం దక్కింది. ఈ పరిస్థితులన్నీ కూడా చుట్టుముట్టు ఉన్నటువంటి శత్రు దేశాలకు వినబడతా ఉన్నవి. వామ్మో, ఇశ్రాయేలీలు ఈ మార్గముల గుండెనే వస్తున్నారంట. వాళ్ళేమో పెద్ద సైన్యము, వాళ్ళేమో మహా పెద్ద సైన్యం, మనమేమో బహు చిన్నవారము, చిన్న సైన్యము, చిన్న దేశాలు. వాళ్ళని ఎలా జయించేది? ఒకవేళ మనం పోట్లాడకు దిగలేదంటే వాళ్ళు మనల్ని దొక్కేసి వెళ్ళిపోతూ ఉంటారని ఒక్కొక్క రాజు గడగడ వణుకుతూ ఉన్నారు. అందులో వణికినటువంటి రాజు ఎవరయ్యా అనంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బాలాకు. ఈయన మోయాబు రాజు. ఈ మోయాబీయులు ఎవరయ్యా అనంటే మనందరికీ తెలుసు, అబ్రహాము మరి సహోదరుని కుమారుడైనటువంటి లోతు. ఆ లోతు సంతానము ద్వారా వచ్చినటువంటి జనాంగమే మోయాబీయులుగా వారు పిలువబడి ఉన్నారు. ప్రేమన దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ మోయాబీయులు మరి దేవునికి బహుకోపము తెప్పించిన వారు, మరి వారి ప్రవర్తన ఎల్లప్పుడూ చెడ్డదిగా ఉండింది. మరియు పచ్చి విగ్రహారాధికులు, వ్యభిచారులని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమన దోంబిడ్లారా, ఈ మోయాబు రాజు బాలాకు ఏం చేశాడంటే, వామ్మ మన శత్రు, మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటినీ ఇశ్రాయేలీయులు జయించుకుంటూ వస్తూ ఉన్నారు, వీళ్ళను జయించడానికి నాకు శక్తి చాలదని ఏం చేశాడంటే మిద్యాను పెద్దలందరినీ పిలిపించుకొని, అయ్యా నాకేం చేయాలో తోచడం లేదు, దయచేసి నాకు సహకరించండి అని మరి ఒక దేశపు పెద్దలను తోడుగా తెచ్చుకొని ఒక ఆలోచన చేశాడు. ఏంటి ఆలోచన? చూడండి, 3-4 వచనాలు చదవండి. 22వ అధ్యాయం సంఖ్యాకాండము. జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహం మన చుట్టూ ఉన్నది, యావత్తు ఇప్పుడు నాకివేయిననిరి. ఎద్దులను పచ్చికలు వదిలిపెడితే ఎలా ఉన్నదంతా మొత్తం కడగ నాకేస్తాయి కదా, పచ్చిక దొరకదు కదా. ఎప్పుడు ఎండుగడ్డి తిన్నటువంటి ఎద్దులను ఒక్కసారి పచ్చిక బయలు వదిలిపెడితే అలా ఉంటుంది,
మొత్తం ఉన్నటువంటి పచ్చిగడ్డి మొత్తం కడగనాకేసినట్టుగా వీళ్ళు ఎలా ఉన్నారో చూడండి ఆయన. మనం ఒక్క అవకాశం ఇచ్చామంటే వీళ్ళు మొత్తం మనల్ని కడగనాకేస్తారు. వీళ్ళ జోలికి మనం పోవద్దురై. ఏం చేయాలో మరి? వాళ్ళతో గెలవలేము, అలాగని ఊరుకుండలేము. ఊరుకున్నామంటే వచ్చి వేసేసి వెళ్ళిపోతారు. పోని పోట్లాటకు దిగుదామంటే వాళ్ళతో మనం గెలవలేము. కాబట్టి ఇతడు ఒక మార్గం ఎంచుకున్నాడు. ఏంటి ఏ మార్గం అంటే, ఆ ప్రజలందరినీ శపించాలి, ఆ ప్రజలందరికీ శాపనార్థాలు పెట్టాలి. వాళ్ళు మనల్ని ఓడించకుండా మనకే జయం వచ్చినట్లుగా వారిని శపిస్తే వారు బలహీనులైపోతారు. అప్పుడు మనం వాళ్ళను ఓడించవచ్చు. అప్పుడు పై చేయి మనదవుతుంది, విజయం మన సొంతం అవుతుందని బాలాకు ఆలోచన చేసి ఆ మోయాబు దేశంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త అయినటువంటి సోద చెప్పేటటువంటి మంత్ర విద్యలు మరియు ఈ యొక్క గారడి విద్యలు, సోద చెప్పడం అంటారు కదా, ఆ విద్యలు తెలిసినటువంటి బిలామును పిలిపిస్తూ ఉంటాడు. ఎందుకు? వాళ్ళను, ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి. బిలాము తక్కువ వాడేం కాదు. దేవుని గురించి, దేవుని శక్తిని గురించి అక్కడి నుండి చూస్తూ వస్తూ ఉన్నారు కదా. ఎన్నెన్నో రాజ్యాలు జయించుకుంటూ వస్తూ ఉన్నారు. ఐగుప్తుని జయించుకుంటూ ప్రతి దేశాలను జయించుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ బిలాముకి అన్నీ తెలుసు. కానీ ఈయన ఎలాంటి వాడు? మనం పేతురు పత్రికలో చదువుకున్నాం కదా. ఎలాంటి వాడు? దుర్నీతి వలన కలుగు బహుమానము. తప్పైతే తప్పైంది, కానీ నాకు మంచి బహుమానం, వెండిస్తారు, బంగారం ఇస్తారు, ధనం ఇస్తారు, ధాన్యం ఇస్తారు, ఇంకేం కావాలి ఈ బ్రతుకుకు? అది సరిపోతుంది కదా. ఇలా సోది చెప్పుకుంటా పోతే, సోది చెప్తామమ్మా సోది చెప్తామంటే వాడు పదో పరక పెడితే నా కడిపి నిండుతుంది. ఇట్ట ఒక్కసారి రాజుగారికి ఒక్క ఫేవర్ చేశానంటే ఇల్లు నింపుకోవచ్చు, ఇల్లు నిండా బంగారమే ఇక అన్నట్లుగా కాస్త ఆలోచన చేశాడు. ప్రేమని దవం బిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రీతిగా ప్రజలను, ఎవరిని? దేవుని ప్రజలను శపించడానికి మోయాబు రాజైనటువంటి బాలాకు, మరి మోయాబు ప్రవక్త అయినటువంటి ఈ బిలామును ఎన్నుకోవడం జరిగింది. ఈ మిద్యానీయులతో సభ ఏర్పాటు చేశాడు కదా. నైనా మీరందరూ నా పక్షాన వెళ్ళి, మీరు బిలాము దగ్గరకు వెళ్ళి నేను ఇలా పిలుస్తున్నానని చెప్పి పిలుచుకురాపోండి, వీళ్ళని శపించి తీరుదాం. ఎందుకంటే వాళ్ళు మార్గ మధ్యలో ఉన్నారు, వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళు రాకముందే వాళ్ళని శపిస్తే వాళ్ళ బలం తగ్గుతుంది, మనకు బలం పెరుగుతుంది. అప్పుడు మనం స్వాధీనపరచుకోవచ్చు, జయం పొందొచ్చు అని చెప్పి వారిని అతని దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. చూడండి ప్రేమ దోంపిల్లారా, జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనం చదవండి. కాబట్టి అతడు బేయరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనులను దేశమునందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. ఎలా ఉన్నారంటే వాళ్ళు భూమి కనబడకుండా కనబడుతున్నారు మనుషులు. అంటే ఎంత విస్తారమైన జనమో, ఆ జనమును చూస్తే వీళ్లకు భయము జంకుతున్నారు. అడావిడైపోతూ ఉన్నారు, అల్లకల్లోలం అయిపోతూ ఉన్నారు ప్రజలు, మోయాబు ప్రజలు. రాజే మరి ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమందుదునేమో, అప్పుడు నేను ఈ దేశము నుండి వారిని తోలివేదును. ఏలైనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపించబడుననియు నేను ఎరుగుదును అని ఎవరితో చెప్తున్నాడు? బాలాకు బిలాముతో తన ప్రజలను పంపించి, పెద్దలను పంపించి చెప్పిస్తా ఉన్నాడు. అయ్యా, నువ్వు శపిస్తే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారంట, నువ్వు దీవిస్తే వాళ్ళు మంచి వాళ్ళు అవుతారంట. కాబట్టి మాకు ఇప్పుడు దీవెన వచనాలు వద్దు, కానీ మా నిమిత్తము, మా కొరకు, ఈ దేశ శ్రేయస్సు కొరకు ఇశ్రాయేలు ప్రజలను నువ్వు శపించు. నీలో గొప్ప శక్తి ఉన్నదని మేము విన్నాం. కావాలంటే నీకేం కావాలంటే అది ఇస్తాం, నీకెంత కావాలో అది అడుగు, మేము ఇస్తామనేసి మరి చెప్పినటువంటి సందర్భాన్ని ఈ 6, 7
8 వచనాల్లో మనం చూస్తాం. అయితే 8వ వచనంలో అంటాడు, బిలాం అంటాడు, అయితే వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదన నేను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసిరి. వాస్తవానికి నిజమైనటువంటి భయము భక్తి ఉన్నటువంటి ప్రవక్త అయితే, నాయనా అతని గురించి నాకు తెలుసు, ఆ దేవుడు మామూలుడు కాదు, ఒక్క నలుపు దగ్గర నేను తట్టుకోలేను నాయనా, నా వల్ల కాదు, ఎలఫండి అనేసి చెప్పొచ్చు. కానీ చూద్దాం ఏమంటాడు ఆ దేవుడు, ఏమంటాడు. ఆయన గురించి నాకు తెలుసు, నేను అందుకే ముందుగా చెప్పాను, ఈయన మోయాబీయుడు అయినప్పటికీ దేవుని గురించి కాస్త తెలిసినటువంటి అవగాహన ఉన్నది, ఆయన శక్తిని గురించి, ఆయన కార్యాలను గురించి వింటూ చూస్తూ ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈ రాత్రి నేను వెళ్ళమని చెప్పను, కానీ ఉండండి, నేను రాత్రి అంతా ప్రార్థన చేస్తాను, ఒకవేళ దేవుణ్ణి అడుగుతాను, ఒకవేళ దేవుడు నాకు వెళ్ళమని ఆలోచన ఇస్తే వెళ్తాను, వద్దని చెప్తే మీరు వెళ్ళొచ్చు అనేసి కాస్త రాత్రి బస చేయించాడు వాళ్ళందరినీ. రాత్రి దేవుడు దర్శనమిచ్చాడు. 12వ వచనం అదే మనం చదువుకున్నాం. మీరు 10-11 వచనాలు చదివినట్లయితే బిలాము దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, మరి వాళ్ళు ఇలా వచ్చారు, ఇశ్రాయేలును శపించాలనంట, మరి ఏమంటావు అని సమాధానము కొరకై దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు దేవుడు 12వ వచనంలో సమాధానం ఇస్తా ఉన్నాడు. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. వెంటనే చేసేది లేక పొద్దున్నే బిలాము లేచి, అయ్యా నేను మీతో రావడం కుదరదు, మీ దారిన మీరు వెళ్ళొచ్చు, మీ దారిన మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి పంపించాడు. అయినా మరలా బాలాకు దగ్గరికి వెళ్ళి, అయ్యా అతను రానంటున్నాడు, బిలాం గారు ప్రవక్త దగ్గర రానంటున్నారు అనగానే, సరే మీ వల్ల కాలేదు, మీరు పక్కకు జరగండి అని ఇంకొంచెం మంచి ప్రఖ్యాతిగాంచినటువంటి పెద్దలను, ఏంటి మామూలు వాళ్ళను పంపిస్తే పని కాలే, కొంచెం హై క్లాస్ వాళ్ళను పంపించాడు, వాళ్ళ స్థితిగతులను చూసైనా వస్తాడు అనేసి. వాళ్ళు ఏం తీసుకొచ్చారో తెలుసా? వాళ్ళు, అయ్యా నువ్వు కానీ మాకు ఈ ఫేవర్ చేస్తే, ఈ సహాయం చేస్తే మీకు ధనం ఇస్తాం, ధాన్యం ఇస్తాం, వెండిస్తాం, బంగారం ఇస్తాం అన్నట్టుగా ఆయన ముందు ఆశ రేకెత్తించి అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా రెండో మారు మరలా వచ్చారు. మరి రాజుగారు ఇలా పంపాడండి, మీరు రావాలంట, ఇశ్రాయేలును శపించాలంట. మరలా రెండో మారు కూడా, అయ్యా మీరు ఈ రాత్రి ఇక్కడే బస చేయండి, రాత్రి ప్రార్థన చేస్తాను, పొద్దునేకి ఏ విషయమో చెప్తాను. దేవుడు రాత్రి చెప్పాడు, మరలా రెండోసారి కూడా చెప్తా ఉన్నాడు. చదవండి 19వ వచనం. కాబట్టి మీరు దయచేసి రాత్రి ఇక్కడ ఉండుడి, యెహోవా నాతో ఇకనేమి చెప్పునో నేను తెలుసుకున్న బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చెను. ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి. వెళ్తే వెళ్ళావు, కానీ వాళ్ళు రమ్మంటే వెళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా రావాలి అని అంటే వెళ్ళు. ఒకవేళ వెళ్ళావంటే నేను చెప్పిందే నువ్వు చేయాలి, వెళ్ళావంటే నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి, నేనేం చెప్తే నువ్వు అదే చెప్పాలి. ఇంకో మాట వచ్చిందంటే నువ్వు చచ్చావే అన్నాడు దేవుడు. గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. మరి వాళ్ళు పిలిచారా? పొద్దునకి లేచి చెప్తా అన్నాడు. పొద్దునకి లేచి ఖచ్చితంగా రావాలన్నారా వాళ్ళంటే రాలేదు, రమ్మని చెప్పలే. పదండి అయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు, వెళ్దాం పదండి అన్నాడు. మీరు వెళ్ళండి, నేను వస్తాను, మనం వెళ్దాం పదండి. ఈ బిలాముతో పాటు మరి ఒక ఇద్దరును ఎంటబెట్టుకొని గాడిద మీద ప్రయాణం అయిపోతారు. ఆ రోజుల్లో మరి మంచి వాహనాలు అంటే గాడిదలే ఆ కాలంలో మంచి ప్రయాణానికి సాధనలుగా ఉన్నటువంటివి. ఆ గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు, ప్రయాణము కొనసాగిస్తూ ఉన్నాడు. కాస్త దూరం వెళ్ళాక ఆ గాడిద ఆగిపోయింది. ఏంటి? నడక ఆపేసింది. ఏంటి? చక్కగా
తొందరగా వెళ్ళి వాళ్ళని శపించి పడేస్తే 4 మాటలు మనకు ఇంత బువ దొరుకుతుంది, ఇంత సంపద దొరుకుతుందని అనుకుంటే ఇదేం ఆగిపోయిందని ఇతనికి అర్థం కావడంలే. చూడండి 22వ వచనం నుండి చదవండి. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు 2 అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేతబట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమను దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు శాపమును దీవెనగా ఎలా మార్చాడో వివరించే అద్భుతమైనటువంటి సన్నివేశము, సందర్భం ఇది. ఈ బాలాకు బిలాము ప్రవక్తను పిలిపించి ప్రజలందరినీ శపించాలని కంకణం కట్టుకొని కూర్చున్నాడు. చివరికి దేవుడు మరి చెప్పాడన్నట్లుగా వాళ్ళు పిలవకముందే, ఆయన చెప్పకముందే నువ్వు వెళ్తే, వాళ్ళు పిలిస్తే నువ్వు వెళ్ళమన్నాడు. ఒకవేళ వెళ్తే నేను చెప్పింది చేయమన్నాడు. వాళ్ళు పిలిచినట్టుగా లేదు, ఈయన బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుని కోపం వచ్చింది. వాళ్ళు పిలవలేదు, నేను చెప్పింది చేస్తలేవు, వెళ్ళి నా ప్రజలను శపిస్తావా బిడ్డ అనేసి ఒక్కసారి దూతను పంపించేసరికి ఆ దూత వచ్చి అతనికి ఎదురుగా నిలబడింది. గాడిదకు కనబడుతుంది దూత, కానీ అయ్యగారికి కనబడట్లేదు. ఎవరికి? బిలాము ప్రవక్తకు కనబడట్లేదు. ప్రవక్తకు కనబడాలి కదా, కానీ ఒక జంతువుకు కనబడతా ఉన్నది దూత. తీసుక బాగా కోపంతో కోపము రగులుకొని ఉన్నది. కత్తి దూసి చేత పట్టుకున్నది. యాడికి పోతావు బిడ్డ? ఎంత దూరం పోతావు? నన్ను కాదని పోతావు అని కత్తి దూసి పట్టుకుంటే చూడు గడగడ గడగ. ఈయన కనబడట్లేదు కాబట్టి ఆయనకు అర్థం కావట్లే. ఒక్కసారి గాడిద భయపడిపోయి ఎగిరి వెనకకెళ్ళి దన్నినట్టుగా ఎగిరి పడి అటు పక్కన ఉన్నటువంటి పొలంలోకి దూకింది. కింద పడ్డాడు అయ్యగారు. దెబ్బ తగిలినప్పుడు కోపం వస్తుందా లేదా? కట్టెందుకొని ఒక్కటేసాడు, ఒక్క దెబ్బేశాడు. మళ్ళీ ఎక్కి కూర్చున్నాడు. ఎందుకంటే టైం లేదు, తొందరగా వెళ్ళి శపించాలి. మళ్ళీ ఎక్కి కూర్చున్నాడు. మళ్ళీ ఈసారి మామూలుగా దర్శనం ఇచ్చిన దూత కత్తి వరలో నుండి తీసి ఇట్ట నిలబడింది. ఇంకా భయం వేసింది. ఏం చేయాలో అర్థం కావట్లే. ముందుకెళ్తే అది చస్తుందేమో అని భయము. కాబట్టి తన ప్రాణం దక్కించుకోవడం అదేం చేసిందంటే మరలా వెనక్కేసి గుద్దింది ఆయనను. ఇటు గోడ ఉన్నది, అటు గోడ ఉన్నది. ద్రాక్ష తోట చుట్టూ అటుపక్క ఇటుపక్క ద్రాక్ష తోటలు ఉన్నాయి, గోడలు ఉన్నాయి. ఆ దారిలో పోతా ఉన్నారు. ఆ గోడకేసి కొట్టింది మనాన్ని. ఆ గోడకేసి కొట్టేసరికి మళ్ళీ కోపం వచ్చింది. మళ్ళీ కట్టందుకొని 2 సార్లు కొట్టాడు. మీరు గమనించినట్లయితే 24వ వచనంలో ఒకసారి కొట్టాడు, 26వ వచనంలో ఒకసారి కొట్టాడు, తర్వాత 27వ వచనంలో చివరిలో మరలా ఒకసారి తన చేతకర్రను తీసుకొని ఒక్క దెబ్బేశాడు. ఇక వెంటనే చూడండి 28వ వచనం. అప్పుడు యెహోవా గాడిదకు ఏమిచ్చాడు? మాట ఇచ్చాడంట. దేవుడు గాడిదకు మాటలనిచ్చాడు. గాడిద మాట్లాడుతుందండి? మాట్లాడదు. కానీ దేవుడు ఆ రోజున బిలామునకు బుద్ధి చెప్పడానికి గాడిదతో మాట్లాడిచ్చాడు. ఏమని చదవండి. ఏమంటుంది? ఎవరితో? బిలాముతో అంటా ఉన్నది, నీవు నన్ను 3 సార్లు కొట్టితివి, నేను నిన్నేం చేశానయ్యా? 3 సార్లు కొట్టావు. బిలాము, నన్ను 3 సార్లు ఎందుకు కొట్టావు? ఒకసారి కొట్టా ఊరుకున్నా, 2 సార్లు కొట్టా ఊరుకున్నా, 3 సార్లు అదే ఒకే పాటున పదే పదే సావ చంపుతున్నావు ఏంటి? నేనేం చేశాను నిన్ను అని అన్నప్పుడు బిలాము అంటున్నాడు, నీవు నా మీద తిరగబడుతివి, నా చేత ఖడ్గమున్నెడల ఇప్పుడు నిన్ను చంపేసేవాడిని. ఖడ్గం లేక బతికిపోయావు పనికి మాలిందన్న. 3 సార్లు నన్ను కింద పడగొడతావా? 3 సార్లు నన్ను ఎత్తేస్తావా అన్నట్టుగా ఈయన జవాబిస్తా ఉన్నాడు. నా మీదకి తిరగబడతావు నువ్వు.
అందుకే కొట్టాను. చేతిలో కత్తి లేదు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు, కర్ర ఉన్నది కాబట్టి కర్ర ఇచ్చి కొట్టాను. కత్తి ఉంటే కానీ నిన్ను మెడ తెగ నరికేవాడిని అన్నట్టుగా చెప్తా ఉంటే మరలా గాడిద మాట్లాడుతుంది. చూడండి 30వ వచనం చదవండి. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కాదా? నేను ఎల్లప్పుడూ నీకిట్లు చేయుట కద్దా? నేను ఎప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా? అంటే నేను నీ గాడిదను కదయ్యా, నువ్వు చెప్పినట్టే నడుచుకున్నా కదయ్యా, ఎంత దూరం నడిపిస్తే అంత దూరము మోసుకుంటూ వెళ్ళిపోయాను కదయ్యా. నేను ఎప్పుడన్నా ఇట్లా చేశానా? నిన్ను ఎప్పుడైనా కింద ఎత్తేసానా? నాకు భారమైనా కొండెక్కమన్నా ఎక్కాను, వంపులో దిగుమన్నా దిగాను, ముళ్ళ కంపలో నడిచాను. ఒక్కసారి 2 సార్లు ఎత్తేసినందుకు నన్ను కొడతావా? ఎప్పుడైనా చేశాను నిన్ను ఇట్లా? చేయలేదులేమ్మా, నువ్వు చాలా మంచిదని అంటున్నాడు. చదవండి. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేతబట్టుకొని త్రోవలు నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగపడి నమస్కారము చేయగా. జాగ్రత్తగా వినండి ప్రేమణ దోంబిడ్లారా, ఇదిగో దేవుడు బిలామునకు బుద్ధి చెప్పడానికి ఇదిగో గాడిదను సాధనముగా వాడుకుంటా ఉన్నాడు. ఏమయ్యా, ఇంతవరకు నువ్వు నన్ను కొనుక్కొని సొంతం చేసుకున్న నాటి నుండి నిన్ను ఎక్కడికి పడితే అక్కడ తిప్పాను. ఏనాడైనా ఇలా ప్రవర్తించానా? ప్రవర్తించలేదు. మరి ఈరోజే ఎందుకు ఇలా ప్రవర్తించాను ఈ ఒక్కసారి ఆలోచన చేసావా? అరే, చక్కగా మాట వినే గాడిద, చక్కగా తీసుకెళ్లే గాడిద ఒక్కసారిగా ఇలా చేస్తూ ఉన్నది, ఇలా ప్రవర్తిస్తుందని ఆలోచన చేయాలి కదా. కాస్త మందలించింది. వెంటనే దేవుడు అతనికి ఇప్పుడు బుద్ధి చెప్పాలి కదా. అతని కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరచడం అంటే ఈ దేవదూతను చూసే విధంగా తన మనోనేత్రములు తెరిచిన వెంటనే దేవదూత ఖడ్గము పట్టుకొని కోపముతో ఉన్నటువంటి దృశ్యాన్ని చూశాడు. ఒక్కసారిగా బుగులు పుట్టింది, ఒక్కసారిగా జంకుచే ఉన్నాడు, ఒక్కసారిగా గడగడ వణుకుతా ఉన్నాడు. అప్పుడు చూడండి, ఆ దేవదూత చెప్తా ఉన్నది, చదవండి మాట 32వ వచనం. యెహోవా దూత ఈ ముమ్మారు, నీ గాడిదను ఎందుకు కొట్టావయ్యా నువ్వు? ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధనే బయలుదేరి వచ్చి తిని. నీ ప్రవర్తన బాగలేదు. దేవుడు నీకు 2 సార్లు చెప్పాడు, ఆ ప్రదేశానికి వెళ్ళొద్దు, బాలాకు మాట వినొద్దు, నా ప్రజలను శపించొద్దని 2 సార్లు చెప్పాడు. అయినా నువ్వు ఆ మాటను పెడచెవున పెట్టి నా ప్రజలను శపించడానికి వచ్చావా? నీ గాడిదను ఎందుకు కొట్టావయ్యా 3 సార్లు? సమాధానం చెప్పు అని అంటే సమాధానం లేకుండా పోయింది. ఒకవేళ గాడిద కానీ లేకపోతే బిడ్డ నువ్వు ఈ పాటికి సచ్చి ఉండేవాడివి. ఆ గాడిద లేకపోతే నీవు నా కత్తి చేత హతము చేయబడేవాడవు. 3 సార్లు నీ గాడిద అడ్డుగా వచ్చింది, పక్కకు తొలగింది. నేను చంపడానికి వస్తా ఉంటే ఆ గాడిద అలాగే ఉంటే గాడిదను బ్రతకనిచ్చేవాడిని, నిన్ను చంపేసేవాడిని, నీ మెడ మీద తల లేకుండా చేసేవాడిని. కానీ ఒక్కసారిగా అది పక్కకి వెళ్ళినందున ఒకసారి తప్పించుకున్నావు. మరలా 2వసారి చంపడానికి వచ్చాను నిన్ను. 2వసారి మరలా వెనక్కి దూకింది, అప్పుడు బ్రతికిపోయావు. 3వసారి చంపడానికి వచ్చాను నిన్ను. మరలా అది నిన్ను అది కింద పడగొట్టేసి నిన్ను కింద పడగొట్టేసి దానిపైన నువ్వు పడిపోయావు. కాబట్టి ఆ రీతిగా నీ గాడిదే నిన్ను రక్షించిందయ్యా. నువ్వేమో గాడిదని కొడతావు 3 సార్లు. బుద్ధి లేదు, జ్ఞానం లేదు. మంచి గడ్డి పెట్టాడు దేవదూత, బిలామునకు మంచి గడ్డి పెట్టేసి తర్వాత చెప్తా ఉన్నారు. చదవండి 35వ వచనం, 34వ వచనం చదువు. అందుకు బిలాము, నేను పాపము చేశాను, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలియదయ్యా. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళుదునని యెహోవా అతనితో చెప్పగా. ఇప్పుడు చూడండి, ఈయన ఎక్కడికి బయలుదేరాడు? ఇశ్రాయేల్ ప్రజలను శపించడానికి. ఎందుకు బయలుదేరాడు? శపించడానికి.
శపించడానికి బయలుదేరిన వాడు ఇప్పుడు నువ్వు వద్దంటే వద్దులయ్యా, మానేస్తాను, వెనక్కి వెళ్ళిపోతాను. అట్టెట్టయితుంది? ఇప్పుడు నువ్వు ఏ ఉద్దేశము చేత, ఏ ఆశ చేత, ఏ ఎందు నిమిత్తమై నీవు నా ప్రజలను శపించడానికి వెళ్ళావో, ఇదిగో ఈ రోజున ఆ శాపాన్ని నేను దీవెనగా మారుస్తాను. ఇప్పుడు నువ్వు నా చేతిలో ఉండాలా, నేను చెప్పింది నువ్వు చేయాలా. నువ్వు వెళ్ళు, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళు, కానీ నేను చెప్పినదే నువ్వు చెయ్యాలా. నువ్వు నా ప్రజలను దీవించాలి తప్ప శపించడానికి వీలు లేదు అని గట్టిగా హెచ్చరిక చేసి పంపించింది. మొత్తం మీద బాలాకు దగ్గరికి వచ్చాడు బిలాము. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. 5 నిమిషాల్లో ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. బాలాకు అంటున్నాడు, ఏమయ్యా ఇన్నిసార్లు పదే పదే తిప్పించుకుంటావా నా మనుషులను? ఒక్కసారి అప్పుడే వచ్చింటే అయిపోయేది కదా ఈ పాటికనంటే, లేదులే, ఏమి ఇప్పుడు వచ్చాను కదా, నీకేమయ్యా, సర్లే వస్తే సరే, మరి ఏం చేద్దాం అంటే, ఒక 7 బలిపీఠాలు కట్టు, దాంట్లో 7 కోడెలు వధించు, 7 పొటేళ్ళు వధించు, బలి అర్పించు. తర్వాత నేను ఆ ప్రజలను ఆ దేవుడు ఎట్లా చెప్తే, యెహోవా దేవుడు ఎట్లా చెప్తే అట్లా చేస్తానన్నాడు. మొత్తం మీద అతడు చెప్పిన ప్రకారముగా బలి అర్పిస్తాడు. 23వ అధ్యాయం 1-3 వచనాల్లో మనం గమనిస్తాం. ఆ బలులను అర్పిస్తాడు. చూడండి, ఇక 6వ వచనం నుండి చదవండి. అతడు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లా నేను ఏమంటున్నాడంటే, 8వ వచనం చదవండి. ఏమని శపించగలను? దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టాలా? దేవుడు భయపెట్టలేదే. నా దేవుడు చెప్పింది నేనేమని చెప్పాలి? వాళ్ళని ఎలా శపించాలి? ఏం చేయాలా అని ఆ రీతిగా ఆ ఇశ్రాయేలును ఆశీర్వాదం పలుకులు పలుకుతా ఉన్నాడు. 9, 10, 11 వచనాలు మీరు గమనించినట్లయితే వారిని ఆశీర్వదించాడు. అప్పుడు బిలామంటా ఉన్నాడు 11వ వచనంలో, నీవు నాకేమి చేసిదివి? నా శత్రువులు శపించుటకు నిన్ను రప్పించితిని, అయితే నీవు వారిని పూర్తిగా శపించడానికి రమ్మంటే శపించరా నాయన అంటే నువ్వు దీవిస్తా ఉన్నావు. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటయ్యా? నన్నేం చేయమంటావయ్యా? దేవుడు చెప్పాడు, నేను చేశాను అన్నాడు. సరే, ఈ స్థలం బాగలేనట్టుంది. మనం కదా అప్పుడప్పుడు కొన్ని స్థలాలు, ఒకవేళ అక్కడ ఏదన్నా నష్టం జరిగిందనుకోండి, ఈ ఇంట్లో నష్టం జరిగిందనుకోండి, ఈ స్థలం బాగలేదు, స్థలం మారుద్దాం, ఇంకో ఇంటికి మారుద్దాం అన్నట్టుగా మన ఆలోచనలు ఉంటాయి. అన్ని ఆచారాలు కొన్ని ఇప్పటికి. అలాగనే మరి ఈయన కూడా అన్యుడే కదా బాలాకు. ఇక్కడ బాగలేదు, ఇక్కడ నాకే బెడిచి కొట్టేటట్టుండేది పద్ధతి అనేసి ఇంకో చోటికి వెళ్దాం, ఆ దిక్కునకు వెళ్ళి అక్కడ ప్రయత్నం చేద్దాం పద. మరలా 7 బలిపీఠాలు కట్టించాడు, 7 గొర్రెలను బలి అర్పించాడు. ఇప్పుడు శపించవయ్యా. మరలా 18వ వచనంలో లేచి మరలా శపిస్తూ ఉన్నాడు. ఇదిగో 20వ వచనంలో చూడండి, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. దీవించమని నా దేవుడు నాకు చెప్పాడు, దీవించాలి తప్ప శపించలేని నా వల్ల కాదు అని చెప్తా ఉన్నాడు. ప్రేమణ దోమ బిడ్డలారా, ఆ రీతిగా 19వ వచనం నుండి దరిదాపు 24వ వచనం వరకు మరలా దీవెన వచనాలు పలుకుతా ఉన్నాడు. మరలా అంటున్నాడు దావీదు 25వ వచనంలో, అంతటా బాలాకు నువ్వు ఏమాత్రం వద్దయ్యాక నువ్వు శపించొద్దు, దీవించొద్దు. ఈ పనికి మాలిన చాదస్తం ఏంటో నాకు అర్థం కావట్లేదు. శపించవయ్యా అంటే దీవిస్తూ ఉన్నావు, ఒకసారి అంటే అది వేరు, రెండోసారి కూడా మరలా దీవిస్తూ ఉన్నావు, శపించమంటే దీవిస్తూ ఉన్నావు. నీ శాపమొద్దు, నీ దీవెనొద్దు, పద వెళ్దామని అంటే ఇంకోసారికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం పద అన్నాడు. మరలా 27వ వచనంలో మనం గమనిస్తాం, ఇంకో చోటుకి వెళ్తారు. 29వ వచనంలో చూస్తాం, మరలా 7 బలిపీఠాలు కట్టించి అక్కడ 7 కోడెలు 7 పొటేళ్ళు బలి అర్పిస్తారు. 24వ అధ్యాయంలోనికి వస్తాం. ఇప్పుడు ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మరలా ఏం చేస్తూ ఉన్నాడంటే, ఈ 3వ వచనం నుండి 9 వచనాల వరకు కూడా మరలా 3వ సారు చూడండి, దేవదూత ఎన్నిసార్లు ప్రత్యక్షమైంది ఆయనకి? 3 సార్లు హెచ్చరిక చేసింది. ఏంలే ఈ బిడ్డ
మరలా ఇతనితోనే దేవుడు 3 సార్లు ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తూ ఉన్నాడు. మరలా ఇవన్నీ కూడా చక్కగా ఇశ్రాయేలు నీ నివాసములు ఎంతో రమ్యమైనవి, వాగుల వల్ల వ్యాపించి ఉన్నవి, నీళ్ళ దేవదారు వృక్షం వలన అవి ఉన్నవి అనుకుంటూ చక్కగా దీవిస్తూ చివరికి నిన్ను దీవించేవాడు దీవించబడు, నిన్ను శపించేవాడు శపించబడును అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. మరలా మంటలేసింది బాలాకుకు. 10వ వచనం చదవండి, 24:10. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిచితిని, కానీ నీవు ఈ 3 వారిని పూర్తిగా దీవించితివి, కాబట్టి నీవు నీ చోటికి వేగముగా వెళ్ళు. అయ్యా నీకు దండం, నీకు నమస్కారం అయ్యా. బుద్ధి గడ్డి తిని తప్పైపోయి నిన్ను పిలిపించుకున్నాను. ఏదో నా పక్షాన 4 మాటలు వాళ్ళని శపిస్తే వాళ్ళు ఇంత బలహీనులు అయిపోతారు, నాకు ఇంత బలం వచ్చి చచ్చి నేను వాళ్ళని చంపి నేను జయం పొందుకుందాం అనుకుంటే డబ్బులు ఇచ్చినోనికే సున్నం పెట్టినోనికే కన్నం పెట్టినావు కదా నాయన అన్నట్టుగా కాస్త గట్టిగా మాట్లాడి, నాయనా నీకు దండం, 1 సారి బాయా, 2 సార్లు బాయా, 3 సార్లు వాళ్ళనే దీవిస్తూ ఉన్నావు, నాకేం ప్రయోజనం, నాకేం ఒరిగింది, నువ్వు వచ్చి కాబట్టి వద్దు, చక్కగా నీ దారి నువ్వు తొవ్వ పట్టుకొని చక్కగా నీ ఇంటికి పో నాయన, చక్కగా నీ ఇంటికి పో. అప్పుడు మరలా దేవుడు ఊరుకుంటాడా? మరి ఇప్పుడు బాలాకు గడ్డి పెట్టాలి కదా. 15వ వచనం నుండి 24వ వచనం వరకు కూడా ఇదిగో ఈ బిలాము బాలాకునకు హెచ్చరికలు చేసి, అయ్యా ఇది నేను చెప్తే చేసినది కాదు, నా సొంత మాటలు కాదు, దేవుడు ఏది చెప్పాడో అదే నేను చేశాను అనుకుంటూ చెప్పి ఇంత బాలాకు కూడా గడ్డి తినిపించి చివరికి 25వ వచనంలో మీరు చూస్తే అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళను, బాలాకును తన చోటికి తన త్రోవను వెళ్ళను. ఈయనో వైపు తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు, తినింటికి వెళ్ళిపోయాడు. చూడండి దేవుడు తన ప్రజల పక్షముగా ఎంత గొప్ప కార్యము చేశాడో. ఈ రోజున మన జీవితంలో కూడా, మన విశ్వాస జీవితంలో కూడా అనేక శాపనార్థాలు వస్తూ ఉంటాయి. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నది, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనకు విరోధులు ఉండరు, ఎందుకంటే దేవుడు మనకు ముందుగా ఉంటాడు. అందుకే కష్టము, నష్టము, వ్యాధి, బాధలు, సమస్యలు మన దరికి రాకుండా మనకు ముందుగా మన త్రోవలో దేవుడు తన దూతను పంపిస్తూ ఉన్నాడు. ఏవైతే నీకు శాపకరముగా ఉన్నాయో, ఏవైతే నీకు హానికరముగా ఉన్నాయో, ఏవైతే నీకు నష్టకరముగా ఉన్నాయో వాటన్నిటిలో నుండి నిన్ను విడిపించి తన సన్మార్గంలో నడిపించగలిగిన సమర్థుడైన దేవుడు మన దేవుడని ఈ రోజున మనము గుర్తెరగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బిలాము ఏ నోటితో దేవుని ప్రజలను శపించడానికి వచ్చాడో ఆ నోటితోనే, అయ్యా ఓ ఇశ్రాయేలు నువ్వెంత ధన్యుడవయ్యా, నువ్వు భాగ్యవంతుడవయ్యా, నిన్ను దీవించమని నాకు సెలవిచ్చాడయ్యా దేవుడు. నిన్ను ఏమని శపించేది, నిన్ను ఏమని శపించాలా, నాకెలా సాధ్యం అది? నా దేవుడు, ఇదిగో నీ దేవుడు నిన్ను దీవించమంటున్నాడు అని దీవెన వచనాలు పలికి 3 సార్లు, ఒక్కసారి శపించరని ఆయన అంటే 3 సార్లు శపించారని అంటే 3 సార్లు దీవించి 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 నీకు విజయము కలుగుడుగాక, నువ్వు వర్ధిల్లుదువుగాక, నీ కొమ్మలు వేళ్ళు తన్నుకొని చక్కగా వర్ధిల్లునుగాక అని చక్కగా దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. మన దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, మన దేవుడు శాపమును ఆశీర్వాదముగా మలుచు దేవుడు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. శాపమును ఆశీర్వాదముగా మార్చాడు. ఈ శాపము ఆశీర్వాదముగా మార్చి ఆ శాపము ప్రజల కంటకుండా దేవుడు వారి పక్షాన్ని నిలబడ్డాడు. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎంతో గొప్ప లాభము.
వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎందుకంటే దేవుడు వారి పక్షాన గొప్ప కార్యములు చేయువాడై ఉన్నాడు. తన ప్రజలను ఆయన విడిచిపెట్టడు, తన ప్రజలను ఎన్నడు ఎడబాయడు, వారి పక్షాన నిలబడువాడు అని ఈ సందర్భంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రూఢిపరుచుకుని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ప్రేమణ దౌం బిడ్డలారా, నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడని నువ్వు గుర్తించు. నీ చుట్టూ వ్యతిరేకమైన కార్యాలు ఎన్నున్నా, శాపగ్రస్తమైన పరిస్థితులు ఎన్నున్నా, అనకూడని మాటలు ఎవరు నిన్ను అన్నా, ఆ పూరితమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి ప్రతి శాపమును దేవుడు నీకు దీవెనగా మలచి నీ దగ్గరికి నడిపిస్తాడు. హల్లెలూయా. అట్టి గొప్ప దేవుని మనస్ఫూర్తిగా సేవించండి, నమ్మకముతో ఆరాధించండి. ఇదిగో నీ శత్రువులకు ఇదిగో ఆ రీతిగా గాడిదతో మాట్లాడించినట్టుగా ఇదిగో అనేక రీతులుగా దేవుడు బుద్ధి చెప్తాడు. అనేక రీతులుగా వారికి గడ్డి తినిపించి దేవుడు నీ పక్షాన ఉన్నాడని నీకు నిరూపిస్తాడు. కాబట్టి అట్టి దేవుని శక్తిని మనం ఆశ్రయించిన వారమే అట్టి దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ నమ్మకముగా మన విశ్వాస యాత్రను, ఈ కానాను యాత్రను, ఈ సియోను యాత్రను మనము తుద వరకు మరి కడముట్టించుదుము గాక. ఆమెన్. అట్టి శాపమును దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాలకు, మన సంఘమునకు ఆశీర్వాదకరముగా మలుచును గాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకొనండి. ప్రేమడ దౌం బిడ్లారా, బిలాము ప్రవక్తను బాలాకు పిలిపించి, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను నువ్వు శపించు, ఇశ్రాయేలు ప్రజలను నువ్వు శపించు, నువ్వు శపిస్తే నీకు వెండి బంగారం ఇస్తానంటున్నాడు. ఇదిగో బిలాము నోట శాపమున్నది, కానీ దేవుడు తన నోటిని దీవెనకరముగా మలిచాడు. ఏ నోటి నుండి శాపము రావలసి ఉన్నదో ఆ నోటి నుండే దేవుడు ఆశీర్వాదము పంపించి ఉన్నాడు. ఈ రోజున ఏ పరిస్థితి నీకు ప్రతికూలముగా ఉన్నదో, కష్టతరముగా ఉన్నదో, దుఃఖకరముగా ఉన్నదో, ఆ స్థితిలో నుండి దేవుడు నీకు దీవెనను తీసుకురాగలిగిన సమర్థుడు. ఆ క్లిష్టమైన దుఃఖకరమైన పరిస్థితుల్లో నుండే నీకు సంతోషమునిచ్చే దేవుడని ఈ రోజున దేవుని మహిమను నువ్వు కొనియాడు. ఆ దేవుని గొప్పతనాన్ని నువ్వు ఆశ్రయించు. ఆ సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవుని నీవు మనసారా ప్రార్థించు, ఆరాధించు, ఆయన నామాన్ని స్మరించు. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు, గాని ఇదిగో దేవుడు గార్ధమము నోరు లేని గాడిద ద్వారా మానవ స్వరముతో మాట్లాడించి అతనికి బుద్ధి చెప్పి శాపమును దీవెనకరముగా మార్చాడు. ఈ రోజున నువ్వు దేవుని నమ్మకముగా సేవించి ఆయనకు లోబడి ఆయన చెప్పినట్లు ఆయన వాక్యానుసారంగా జీవించుటకు నువ్వు తీర్మానము చేసుకున్నట్లయితే ప్రేమైన దౌం బిడ్డలారా, నీ మీదికి వచ్చే శాపమును, నీ మీదికి వచ్చే నష్టమును ఆయన లాభముగాను, శాపమును ఆయన దీవెనగాను మార్చగలిగిన దేవుడని ఆయనను కొనియాడి స్తుతించి ఆరాధించండి. దేవా, మా జీవితంలో నీ ఆశీర్వాదము దయచేయి, మా జీవితంలో ఉన్నటువంటి శాపములను కొట్టివేయి, మా పక్షాన మీరు నిలబడండి అంటూ దేవుని సన్నిధిలో వేడుకొని ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉంటుండగా మనందరి పక్షమున ప్రార్థన సంఘ పెద్ద ఆర్ మోజెస్ గారు, సంఘ గౌరవ అధ్యక్షులు మోజెస్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరము ప్రార్థనలో ఏకీభవించుదాం. తలలో ఉంచి అందరూ కన్ను మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
నీ పాదములకు స్తోత్రం చెల్లించున్నాను నాయన. నా దేవా నా తండ్రి, ఈ మధ్యాహ్న కాలంలో ప్రభా నీ ఆలయంలో చేరి నిన్ను ప్రార్థించే భాగ్యాన్ని కలగజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నా దేవా నా తండ్రి, ఈ ఆలయంలో ఒక్కరోజు నివసించుట ఈ దినముల కంటే ఎక్కువ అని చెప్పి సెలవిచ్చావు. కాబట్టి ప్రభా ప్రతి ఒక్కరూ నీ ఆలయంలో చేరిని ధ్యానించే భాగ్యాన్ని అనుగ్రహిస్తామని చెప్పి కోరుచున్నాం దేవా. నా దేవా నా తండ్రి, ఈ యొక్క శ్రమ దినాల్లో ప్రభా ప్రతి ఒక్కరూ ఎంతో పవిత్రతతో నీ యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటకు వారికి ఉన్నటువంటి మనసును మార్చి, వారికి ఉన్నటువంటి చెడు ఆలోచనలు అయితేనేమి, చెడు తలంపులు అయితేనేమి దూరపరిచి పవిత్ర మనసుతో తండ్రి నిన్ను ధ్యానించే భాగ్యాన్ని, త్రికరణ శుద్ధిగా ధ్యానించే భాగ్యాన్ని అనుగ్రహిస్తామని చెప్పి కోరుతున్నాం దేవా. నీ దాసుడు ఏ వాక్యం అయితే చెప్పి ఉన్నాడో ఆ వాక్యానుసారంగా నడుచుకుంటూ తండ్రి నీకు దీవెనకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జీవించే భాగ్యాన్ని అనుగ్రహిస్తామని చెప్పి కోరుతున్నాం దేవా. ఆలయానికి వచ్చే ప్రతి బిడ్డను చూసి దీవించి ఆశీర్వదించమని కోరుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభు నీ సన్నిధిలో శాంతి సమాధానంతో జీవించే భాగ్యాన్ని అనుగ్రహిస్తామని చెప్పి, ఎవరికి ఏ కష్టాలు నష్టాలు రాకుండా నువ్వే కాచి కాపాడుతామని చెప్పి మా ప్రభువైన క్రీస్తు పేట బ్రతిమాలి అడిగి వేడుకొంచాం పరమ తండ్రి. ఆమేన్.